ఈ కళ్యాణ ఘట్టంలో అమ్మవారి తరపున ఉండేటువంటి గోత్ర ప్రవరలు, సాంప్రదాయము, ముత్తాతలు, తాతలు వివాహ ఘట్టం ప్రారంభమైంది. వివాహ ఘట్టంలో ఈ కళ్యాణ ఘట్టంలో అమ్మవారి తరపున ఉండేటువంటి గోత్ర ప్రవరలు, సాంప్రదాయము, ముత్తాతలు. నా పేరు వంశీరెడ్డి కంచరకుంట్ల. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మేము ఫస్ట్ టైం పసిఫిక్ నార్త్ వెస్ట్లో ఒక మెగా కన్వెన్షన్ టీటీఏ నుంచి చేస్తున్నాము. దీనికి ఇది అమేజింగ్ సక్సెస్ అయింది. నిన్న 10,000 మంది మన కమ్యూనిటీ మెంబర్స్ అందరూ వచ్చేసేసి దీన్ని అమేజింగ్ సక్సెస్ చేశారు. ఇవాళ మనకు రాములవారి కళ్యాణం ఉన్నది. ఈ రాములవారి కళ్యాణం భద్రాచలం నుంచి వెళ్ళి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీని స్పెషల్ ఏంటంటే ఓన్లీ మనం టీటీఏ నుంచిలే కాకుండా సియాటల్, వాషింగ్టన్లో ఉన్న ప్రతి టెంపుల్ నుంచి ఒక రిప్రజెంటేషన్గా ప్రీస్ట్ వచ్చారు. ఆ ప్రతి టెంపుల్ నుంచి ఒక ఆర్గనైజేషన్గా వాళ్ళ బోర్డు మెంబర్స్ రిప్రజెంటేషన్ వచ్చిండ్రు. సో ఇక్కడ ఒక 4,000 మంది ఫ్యామిలీస్తోని మనం కళ్యాణము ఇంత పెద్ద స్కేల్లో ఐ థింక్ ఏ కన్వెన్షన్లో ఇంతవరకు హిస్టరీలో జరగలేదు. అలా అంగరంగ వైభవంగా అయోధ్య తర్వాత రాములవారి కళ్యాణం జరగబోతుంది. దాన్ని అందరూ వీక్షించడానికి కమ్యూనిటీ కూడా అందరూ వచ్చారు. సో వెరీ ఎక్సైటెడ్. అండ్ దెన్ మనకి ఈవినింగ్ ప్రోగ్రామ్స్ 6 నుంచి నైట్ వరకు 12 AM వరకు మనకు ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పరంపర డాన్సెస్, తర్వాత సెలబ్రిటీది, తర్వాత మనకు తమన్ గారి ప్రోగ్రామ్ కూడా ఉంది. దీనికి వచ్చి మమ్మల్ని కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. టీవీ5 ప్రేక్షకులకు, మన టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఒకటి ఏంటంటే ఈ కన్వెన్షన్ మాకు సియాటల్లో చేస్తానన్నప్పుడు అందరు కమ్యూనిటీ లీడర్స్కి ఒక ఇన్హిబిషన్ ఉండే, వీళ్ళు చేయగలుగుతారా, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అని. ఇంకొకటి మనకు అసలు సియాటల్లో జనాలు వస్తారా లేరని, వాళ్ళందరినీ రాంగ్ అని ప్రూవ్ చేయడం అందరు కమ్యూనిటీ సపోర్ట్ చేసి ఒక అమేజింగ్ మెగా గ్రాండ్ కన్వెన్షన్ సక్సెస్ అయింది. దీనికి అందరు కారకులు అందరూ మా వాలంటీర్స్, ఒక 8 మంది వాలంటీర్స్ అహర్నిశలు పనిచేసి నిద్ర ఆహారాలు లేకుండా డే అండ్ నైట్ కష్టపడి దీన్ని సక్సెస్ చేసిండ్రు. ఆ క్రెడిట్ అంతా వాళ్ళకే వెళ్తుంది. సో టీవీ5 అండ్ మన టీవీ ముఖంగా నేను మన వాలంటీర్లందరికీ నా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద వాలంటీర్స్ హూ సపోర్టెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద మీడియా హూ సపోర్టెడ్. మల్లిపతి, నేను షార్లెట్, నార్త్ కెరోలినా నుండి. థ్యాంక్ యూ టీవీ5 అండ్ మన టీవీ ప్రేక్షకులకు అందరికీ మాకు ఈ సపోర్ట్ ఇస్తున్నందుకు, మాతో పాటు ఉన్నందుకు, మాకు అండగా నిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మా సేవా డేస్ అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ కవర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇక్కడ ఈరోజు 3rd డే. సియాటిల్లో ఎప్పుడు జరగనట్టు మొత్తం కమ్యూనిటీని ఒక దగ్గరికి తీసుకొచ్చినారు. ప్రెసిడెంట్ వంశీ అండ్ చంద్రసేన అండ్ మాణిక్యం, గని అండ్ హోల్ వాలంటీర్స్ టీమ్ అందరూ చాలా మొత్తం సియాటిల్ని ఒక దగ్గర తెచ్చారు. నిన్న ఒక 10,000 మందితో కన్వెన్షన్ 2nd డే జరిగింది. నైట్ అయితే ఇంకా అదరగొట్టారు థియరీ బ్యాండ్తో. వాళ్ళు చేసినంతసేపు ఎవరు కూర్చోలేకపోయారు, అంతా డాన్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు తమన్ షో ఉంది, పరంపర షో ఉంది. నిన్న కూడా పరంపర వాళ్ళు చేశారు. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ప్రతి కమిటీస్ అందరూ వాళ్ళ లోకల్ ఫోరమ్స్, కమిటీ ఫోరమ్స్ 40 ఫోరమ్స్ ఉన్నాయి. అందరూ బిజీగా ఉన్నారు. ప్రతి రూము బిజీగా ఉంది. నిన్న ఇంత సక్సెస్ అవుతుందని మేము కూడా అనుకోలేదు. చాలా సక్సెస్ అయింది. ఈ చూపించిన సియాటిల్ జనాలకు అండ్ ప్రతి దగ్గర నుంచి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇదే దీన్ని మాకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. నెక్స్ట్ షార్లెట్ కన్వెన్షన్కి దీన్ని మీట్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండి. హలో అండి, నా పేరు చంద్రసేన శ్రీరామోజు. ఈరోజు టీటీఏ మెగా కన్వెన్షన్ 2024 సియాటల్ వేదిక నుంచి నేను మాట్లాడడం జరుగుతుంది. టీవీ5 ప్రేక్షకులకి, మన టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతాభివందనలు. మీ మీడియా ఎంతగానో మాకు హెల్ప్ చేయడం జరిగింది. నిన్న మా కన్వెన్షను ఇండియా డే పరేడ్తో ఘనంగా ప్రారంభించడం జరిగింది. అనేక కమ్యూనిటీ మెంబర్స్, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని కమ్యూనిటీలు వచ్చి
ఇండియా డే పరేడ్ని ఎంతో గొప్పగా చేయడం జరిగింది. దాని తర్వాత మధ్యాహ్నం అనేక కార్యక్రమాలు జరిగి రాత్రి మాత్రం 3AD షోతో ఒక గొప్ప ముగింపు లభించింది. 10,000 మంది అభిమానులు రావడం జరిగింది. మాకి ఇది వంశీరెడ్డి, మా నవీన్ మలిపతి మరియు మా లీడర్షిప్ వల్లనే సాధ్యమైంది. దీనికి ఎంతో మంది వాలంటీర్లు, డోనర్లు, మా కమ్యూనిటీ ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఇప్పుడే సీతారాముల కళ్యాణము ప్రారంభించడం జరుగుతుంది. అయోధ్యలో 5,000 ఏళ్ళ తర్వాత ఇండియాలో ఎట్లయితే రాముడు అడుగుపెట్టిండో ఈరోజు మా సియాటల్లో రాముడు అడుగుపెట్టినట్టుంది. బయట వర్షం కూడా పడుతుంది. శుభ సూచకము. ఈ కళ్యాణానికి అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకొని మా అందరినీ ఆశీర్వదించి మా టీటీఏని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నేను లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా నుంచి వచ్చానండి. నేను ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. నేను ఈరోజు ఇక్కడ శ్రీరాముడు కళ్యాణం జరుగుతుంది. భద్రాచల రాముడు మనం ఇక్కడ ఈ అమెరికాకు విజిట్ చేశాడని చెప్పి ఒక ఆనందకరము. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 5,000 నుంచి 6,000 మంది విజిట్ చేయడానికి వస్తున్నారు. అండ్ ఆల్ ఆర్గనైజేషన్స్, ఆల్ కమ్యూనిటీస్ అండ్ ఆల్ ఓవర్ యూఎస్ నుంచి రావడం జరిగింది. నిన్న ఈ 3 రోజుల పండుగలో ఇది 3వ రోజు. ఈ రోజు మేము తెల్లవారుజామున అంటే ఇక్కడ రాములవారి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం జరిగి దాని స్వామివారి కళ్యాణానికి మహోత్సవానికి రెడీగా జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు అందరు రావాలని కోరుకుంటున్నాను. నా పేరు సహోదర్ పెద్దిరెడ్డి, ట్రెజరర్ ఫ్రమ్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈరోజు ఇక్కడ సియాటల్లో 3 days కన్వెన్షన్స్ చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా శ్రీ భద్రాచల రాములవారి కళ్యాణోత్సవం పెద్ద ఎత్తున జరుగుతూ ఉందండి. భద్రాచలం నుండి వచ్చిన ప్రీస్టులు అథెంటిక్గా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కళ్యాణం జరుగుతూ ఉంది. అందరూ చాలామంది భక్తులు రిజిస్టర్ చేసుకొని వచ్చి రాములవారి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నారు. సో ఇది ట్రెడిషన్, మన ఇండియన్ ట్రెడిషన్ని, మన కల్చర్ని ముందుకు తీసుకెళ్ళడానికి తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ చాలా కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది. సియాటల్ లోకల్లో ఉన్న వారందరూ వచ్చి శ్రీ సీతారాముల వారి ఆశీస్సులు తీసుకొని ప్రసాదాన్ని తీసుకోగలరని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంధ్యా గాబా. నేను డాలస్ నుంచి వచ్చాను. ఇక్కడ సియాటల్ మహానగరంలో టాటా అంటే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జరుపుకుంటున్న కన్వెన్షన్కి వచ్చానండి. ఆ కన్వెన్షన్ సందర్భంగా ఇక్కడ శ్రీ సీతారామ కళ్యాణం జరుగుతుంది. సీతారామ కళ్యాణం ఎందుకు జరుగుతుంది, మనం ఎందుకు చూడాలంటే, శ్రీ రామచంద్రమూర్తి, సీతాదేవి ఒక ఆదర్శ దంపతులండి. రామచంద్రు ఈజ్ రిప్రజెంటెడ్ బై నాలెడ్జ్ అంటే జ్ఞానం, సీతాదేవి ఏమో భక్తి. ఈ జ్ఞానము భక్తి రెండు కలయిక. ఆ కళ్యాణాన్ని మనం వీక్షిస్తే మన జీవితాలు కూడా అలాగే వారిలాగానే ఆదర్శంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యం కలిగిస్తూ సంతోషంగా గడుపుతామండి. నా పేరు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ప్రత్యేకంగా టీటీఏ ఇనాగరల్ సాంగ్ రైటర్గా నేను ఇక్కడికి ఆహ్వానితుని. రాత్రి అది వందలాది నర్తకీమణుల చేత అద్భుతంగా ప్రదర్శితమై అందరినీ ఆకర్షించింది, బుర్రు తొలగించింది. ఒక విధంగా మన తెలంగాణ భాషా సంస్కృతుల్ని ప్రతిఫలింపజేస్తూ మొత్తం నర్తకీమణులంతా అద్భుతంగా ప్రదర్శించి అందరినీ వారి హృదయాల్లో ఒక ముద్ర వేశారు, చెరగని ముద్ర. ఈరోజు భద్రాద్రి రాముడి కళ్యాణం అంటే నేను మళ్ళీ వచ్చి ఇందులో పాల్గొనడం జరిగింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఇది నేను దృష్టిలో ఉంచుకొని ఇటీవల రామాయణం రచిస్తే భక్తి టీవీ వాళ్ళు సీతారామ కళ్యాణం వరకు యానిమేషన్తో చిత్రీకరించి వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. అది అత్యంత ఆనందకరమైన విషయం. నాకు గణేష్ మాధవ్ వీరమణిని, కో కన్వీనర్ ఫర్ టీటీఏ మెగా కన్వెన్షన్. ఇప్పుడు మన వెనకాల సీతారామ కళ్యాణం అవుతుంది. అందులో దగ్గర 3 నుంచి 4,000 మంది పార్టిసిపేట్ చేశారు. అది కాకుండా దీంట్లో మనకి వచ్చేసి 10 to 15 temples సపోర్ట్ చేసే. వీ హ్యావ్ అబౌట్ 15 to 20 priests డూయింగ్ సీతారామ కళ్యాణం ఆన్ ఎ బిగ్ స్టేజ్ విచ్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. ఇక్కడ చాలా మంది జనాలు ఇంకా 3,000 మంది ఉన్నా కానీ ఇంకా బయట కనిపిస్తే ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు.
అందరూ వచ్చి రాముల ఆశీర్వాదం తీసుకొని ప్రసాదాలు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళని మనవి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ సౌమ్య జాను యాక్ట్రెస్. ఈరోజు ఇక్కడ సియాటెల్లో టీటీఏ వాళ్ళ సమక్షంలో శ్రీవారి కళ్యాణం జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టీటీఏ. స్వామివారి కళ్యాణం మనం ఇండియాలో చూస్తూ ఉంటాము. ఇట్స్ అంటే లైక్ అందరూ చేస్తూ ఉంటారు, బట్ సియాటెల్లో ఇయర్స్లో జరపడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అండి. సో వింటున్నారు కదా మంత్రాలు ఇవన్నీ. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు బి హ్యాపీ టు బి హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ. TV5 ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు మోహన్ రెడ్డి పట్లోల్లా అండి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్ టీటీఏ. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బ్రహ్మాండంగా సియాటల్ నగరంలో మెగా కన్వెన్షన్ జరుగుతుంది. ఇవాళ సీతారామ కళ్యాణం జరుగుతుంది. భద్రాచలం నుంచి కంప్లీట్గా పూజారులతో పాటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అందరూ వచ్చేసేసి రంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా దీనికి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే, అయోధ్యలో శ్రీరాముడి టెంపుల్ కట్టిన తర్వాత దాని యొక్క ప్రతిష్ట తర్వాత అమెరికాలో ఉన్న భక్తులందరూ సీతారామ కళ్యాణం కోసం చూస్తున్నారు. అది ఇక్కడ సియాటల్ నగరంలో ఆదివారం పొద్దున బ్రహ్మాండంగా జరుగుతోంది. సో భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కన్వెన్షన్కి వచ్చిన వాళ్ళు దాదాపుగా 5,000 మంది ఇక్కడ ఉన్నారు. ఇంతటి కళ్యాణం ఎప్పుడు సీతారామ కళ్యాణం అమెరికాలో జరగలేదని చెప్పుకుంటున్నారు. మాకు ముఖ్యంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి మాకు భగవంతుడు సీతారాములు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వచ్చినందుకు అందరూ అనుకుంటున్నాము. సో ఈ మహాభాగ్యానికి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. థ్యాంక్ యూ. I am Madhav Reddy and Mamta Reddy. We came from Long Island, New York. We are really blessed to witness Sita Rama Kalyanam, which is the significance for the betterment of the earth and planet, and it gives a prosperity, and this is a good occasion to celebrate as part of the TTA convention, and we are really happy to witness, and we are really blessed, and this is a blessing for the whole world. చిన్నప్పటి నుంచి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత ఆ పిల్లవాడు ఎంతసేపు కూడా రామనామస్మరణ చేస్తూ స్వామి యొక్క ధ్యానంలోనే ఉంటూ ఉండగా నారద మహర్షి వారికి తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తే అప్పటి నుంచి కూడా రామనామస్మరణ చేస్తూ తపస్సుగా చేసుకొని భద్రాచల క్షేత్రంలో రామచంద్రమూర్తి శంఖచక్రాలు ధరించి ధనుర్బాణాలు ధరించి రాముడిగా, వైకుంఠ రాముడిగా, రామనారాయణుడిగా, ఓంకార రాముడిగా
చేసినటువంటి విధానం రామదాసు గారి దగ్గర ఇంకా అర్చక స్వామి విరజానది వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడగు దాసుడిపై కరుణామయుడైన ఆ యొక్క ఉత్తరాయణ అటువంటి మన అదృష్టం పోయిన భద్రాద్రి క్షేత్రంలో శ్రీరామనవమి రోజు కళ్యాణోత్సవం జరిగిన తర్వాత स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो वरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः